ఐయుఐలో స్పర్మ్స్‌ని వాష్ చేస్తామని చెప్తారు అందరూ. సో, అసలు వాషింగ్ అంటే ఏంటి? స్పర్మ్స్‌ని వాష్ చేయడం ఏంటి? అని డౌట్ ఉంటుంది. స్పర్మ్స్‌ని వాష్ చేయడం అంటే ఒక రా సిమెనల్ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు దాంట్లో స్పర్మ్స్ మాత్రమే ఉండదు. లాట్ ఆఫ్ డెబ్రీస్ ఉంటుంది. అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంకా వేరే సెల్స్ ఉంటాయి. సో, ఈ సెల్స్ అన్నీ ఉండడం వల్ల లైక్ పస్ సెల్స్ కానీ లేకపోతే ఇంకా జర్మ్ సెల్స్ ఈ డెబ్రీస్ ఉండడం వల్ల ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రా సీమెన్ శాంపుల్‌ని డైరెక్ట్‌గా యూట్రస్‌లోకి పంపించరు ఎప్పుడు. యూట్రస్‌లోకి ఈ రా సీమెన్ శాంపుల్‌ని ఇన్సెమినేట్ చేస్తే ఏమైతుంది అంటే, ఈ డెబ్రీస్ వల్ల ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉంటాయి కదా! దానివల్ల యూట్రస్‌లో కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. అలాగే యూట్రైన్ క్యావిటీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఐయుఐలో ఏంటి సీమెన్‌ని వాష్ చేస్తాం అని అంటారు. వాష్ చేయడం అంటే ప్రిపేర్ చేయడం. సో, ఆ సెమినల్ ఫ్లూయిడ్ నుండి ఓన్లీ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్‌ని మాత్రమే సెపరేట్ చేస్తామనమాట. అంటే డెడ్ స్పర్మ్స్, జెర్మ్ సెల్స్, ఈ డబ్ల్యూబీసీ అంటే ఇన్ఫెక్షన్ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైనా ఉన్నా అన్నిటిని సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసేసి సమ్ యాంటీబయాటిక్ ఓరియంటెడ్ ఒక మీడియా అనేది ఉంటది. సో, దాంట్లో ఈ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్‌ని మాత్రమే తీసుకొని ఆ స్పర్మ్స్‌ని యూట్రస్‌లోకి డైరెక్ట్‌గా ఇన్సెమినేట్ చేస్తారు. సో దట్ ఇక్కడ ఏంటి అవి ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ అండ్ గుడ్ స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాదు. సో, ఈ డిఫరెన్స్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. లైక్ ప్రీ వాష్ వచ్చేసి ఈ వీడియో. ఇక్కడ చూస్తే మీరు నాన్ మోటైల్ స్పర్మ్స్ ఉన్నాయి, కొంచెం డెబ్రీస్ ఉన్నాయి అండ్ డబ్ల్యూబీసీ సెల్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఈ క్లిప్‌లో చూస్తే ఇది పోస్ట్ వాష్. అంటే వాషింగ్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఉన్న డిఫరెన్స్ ఇందులో చూసారా కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. ఫస్ట్ క్లిప్ కన్నా కూడా ఈ సెకండ్ క్లిప్‌లో స్పర్మ్స్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. అంటే ప్రిపేర్ చేసాం కదా! ప్రిపేర్ చేసి ఆ డెబ్రీస్‌నంతా తీసాము. సో, స్మూత్ మూవ్‌మెంట్ ఉంటుంది అండ్ ఓన్లీ హైలీ మొటైల్ స్పర్మ్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ వాష్ అండ్ పోస్ట్ వాష్ and washing of the sample in IUI.